ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం షోకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది సినిమా. జై పవర్ స్టార్, జై జన్సన్. అసలు మీరు సినిమాలు దూరం పెట్టినా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం క్రేజ్ తగ్గదు. 2001 చూసి 2013 అత్తారింటి గారు 2025 ఓజీ అన్నట్టు రికార్డ్స్ ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏముంది లేదు, అన్ని వుడ్ని ఈ రికార్డ్స్ లేచిపోతాయి. ఈ సినిమా తోటి డే 1 అనుకున్న విధంగా ఆ దేవుడు దాయ ఉంటే డే 1 200-300 కోట్లు రికార్డ్స్ లేచిపోతాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది మూవీ. అందరూ మధ్యలో వాజీ సిటీ అని సాహో ఇంటిస్తాడు. అసలు వేరే లెవెల్ గూస్ బంప్స్, అందరూ కేకలు అరుపులు మామూలుగా లేదు. మొత్తానికి చాలా చాలా బాగుంది. డిఫరెంట్గా అందరూ వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. ఒకటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు. ఒకటే వచ్చేసేంటి థియేటర్కి, అసలు ఎలాంటి డీవియేషన్ పెట్టుకోకుండా, ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా, ముఖ్యంగా టైటిల్ కార్డు, ఇంట్రడక్షన్ సీను, యాక్షన్స్, ఫైట్స్, ఇంటర్వల్ బ్యాండ్, ఎవ్రీథింగ్ అసలు మామూలుగా లేదు. ఖతర్నాక్ ఉంది. పెట్టిన 1000 రూపీస్కి బర్త్ వాచ్ అనిపించింది. నిన్న ప్రీమియర్ చూసాను, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ షో చూసాను, మళ్ళీ రేపు మార్నింగ్ షో చూస్తాను. అసలు సినిమా అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఒక హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీస్తే ఎలా ఉంటుందో, ఫ్యాన్ డైరెక్టర్ అయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. నెక్స్ట్ నా ముందుగా చెప్పండి, ఓజీకి నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఇన్ని రోజులు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, అంటే ఇప్పటిదాకా చూడలేము. ఒక డిఫరెంట్గా చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారిని. అంటే మళ్ళా ఒక పత్రి, ఒక తమ్ముడు, ఒక కృషి మనం ఎలా చూసుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలానే చూపించింది డైరెక్టర్ గారు, సుజిత్ గారు. ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఛానల్ తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి కనెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోవాలి పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసిండు అయినా కదా అంత పెద్దగా తీసిండు సినిమా. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సుజిత్ గారికి. ఇక్కడ ఇమ్రాన్ హాష్మి గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ఆయనకి ఎప్పుడో హీరో లెక్క చూసిన వీళ్ళు ఒక విలనిజం యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసిండు. హీరోయిన్ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఓజీ మాత్రం ఇది పెద్ద సునామీ అని చెప్పొచ్చు. ఇది పానిన సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. దీనికి మించి రాదు కూడా. మళ్ళా జూలం కూడా లాస్ట్ పాట కట్టిన ఆ పాట మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇంకోటి జానీ, ఒక గన్ను మీద జానీ చూపిస్తాడు, అది కూడా బాగా చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ రేగెత్తున్నా అన్నా, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉండాలి, రావాలి. ఈ సినిమాతో ఆపొద్దు, మళ్ళీ వచ్చే గబ్బర్ సింగ్ సినిమా ఆపొద్దు, ఇంకా రావాలి. ఓజీ సినిమాకి తిరుగులేదు. అంటే ఎలివేషన్ కోసం అయితే మాత్రం పీక్స్ ఉంటుంది. బట్ సినిమా పరంగా మించి ఎవరిని కాదు, మొత్తం మించిపోయారు. మొత్తం హాలీవుడ్ మించిపోయారు అనమాట. సుజిత్ మాత్రం ఒక ఫ్యాన్ గా, కల్ట్ ఫ్యాన్ గా ఎలా చూపించాలో అలా చూపించాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు అలా చూపించాడు. ఆయన లుక్ కానీ, ఎలివేషన్ కానీ చాలా బాగున్నాయి సినిమాలో. దానికి తోడు తమ్మలు నిజంగా అంత బాగుంది. నందమూరి తమ్మలు అన్నారు కానీ కానీ మెగా తమ్మలు అంటారు. తన బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ పెట్టాడు సినిమాని అయితే మాత్రం. అయితే సినిమా ఏంటంటే ఆ సినిమా కథ పరంగా కొంచెం రొటీన్ అనిపించిన, ఎక్కడ బోరు కట్టుకుని ఎలివేషన్ తో మాత్రం పెద్ద పీక్స్ తీసుకెళ్ళాడు. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ మీద తక్కువ ఉండదు. పవన్ కళ్యాణ్ 2-3 చోట్ల కనపడతారు. ఆ కనిపించిన 2-3 చోట్ల కూడా చాలా అంటే చాలా బాగుంటారు. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఓచుకోత ఏ ఫైట్ రాదు. కాతరమ్మ జాతర ఫైట్ ఏ ఇంటర్వెల్ లో పడి, బాహుబలి ఇంటర్వెల్ లో కూడా పడికి రాదు. ఈ ఇంటర్వెల్ కి అంత బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు పోలీస్ స్టేషన్ లో సీను, నేను అమ్మ ఏం తీసిన దగ్గర తీసింది సుజిత్ అనిపిస్తుంది అనమాట. అందులో పవన్ కళ్యాణ్ లుక్, బీజియం, ఆ సీను చాలా బాగుంటుంది. బట్ స్టోరీ పరంగా కొంచెం ఆ రొటీన్ గా సాగే క్రమంలో అదర్ ఫ్యాన్స్ కొంచెం అటు ఇటు కొనొచ్చు. కానీ ఓన్లీ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఐపీఎస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎన్ని అనుకోవచ్చు. ఓవరాల్ గా ఓజీ అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు కానీ ఓకే ఓలో హిట్ గా చెప్పుకోవచ్చు. సూపర్ హిట్, నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ అన్నా. ఇన్ని రోజులన్నా ఆకలితో ఉన్నా అన్న, ఈ సినిమా చూడంగానే ఆకలి తీరిపోయిందన్నా. ఓజీ సినిమా
సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. ప్రశాంత్ నీల్ కూడా పని చేయడు. ఎలివేషన్ అయితే ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఒకటి, ఇంటర్వ్యూ తర్వాత ఒకటి సీన్ కోసం 2000 ఖర్చు పెట్టే తక్కువే. పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఉంది యాక్టింగ్ అయితే. థియేటర్ లోపల తలకాయలు లేచిపోతున్నాయి. లోపల స్క్రీన్ మీద కాదు తలకాయలు లేవడం, థియేటర్ లోపల అయితే కుర్చీలన్నీ ఇరగొట్టారు. పట్టి చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. కేజీ కాదు, పీజీ కాదు, అంతా ఓచే. అక్కడ కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓచే. పవన్ కళ్యాణ్ కెరీర్ ఇక్కడ కేజీ లేదు, పీజీ లేదు, ఓజీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఎట్లా అసలు నేను చూసే థియేటర్లో ఒక సీట్ ఎవరు కూర్చోకుండా మొత్తం లేసి అసలు మొత్తం సినిమా మాత్రం ఎలాంటి నెగిటివ్స్ పెట్టి ఎవరు చేయకండి. సినిమా మాత్రం అంతా ఫ్యామిలీ అందరూ చాలా బాగుంది. యాక్షన్ మన బాలీవుడ్ వాలీవుడ్ కాదు, మొత్తం మన ఈ ఓజీ మొత్తం అన్ని యాక్షన్ ఉన్నాయి. ఇంకా తమనన్నా కొట్టింది కదా, మొత్తం డ్రమ్ములు తగిలే కావచ్చు, అంతా మొత్తం సౌండ్ థియేటర్ మొత్తం సౌండ్ మొత్తం అంతా ఓజీ ఆడతారు అందరు. కానీ సినిమా మాత్రం వస్తుంది, చాలా బాగుందన్న సినిమా మాత్రం. సంభవం సినిమా సాహో కమ్మ మొగుడు లాంటి సినిమా ఇది. మన తెలుగు వాళ్ళకి అప్పుడు సాహో ఎక్కలేదు, బట్ ఇది ఎలా కాదు. ఆ మిస్టేక్స్ అన్నింటి ఇందులో రెక్టిఫై చేస్తాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం. లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్కి ఎంత పెద్ద ఇచ్చాడు. తనమ్మ బాబు లాంటి సినిమా ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి. తమన్ అయితే తాను వాడేశాడు. తమన్ తాండవే సినిమా మొత్తం, తమన్ తాండవే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఏమంటారు సినిమా ఇంకా రాడేంట్రా అనుకుంటే ఐపీఎల్ ఎక్కించి ఒక్కసారిగా మన మీద తుఫానాలో వదిలేం కానీ అంతే. తుఫానాలో వదిలేశాడు సుజిత్. స్టోరీ ఎలా ఉంది బ్రో? ఐపీఎల్ అలా ఎక్కించి ఒక్కసారిగా అలా వదులుతాను. సేమ్ పవన్ కళ్యాణ్ అలా లేపు వదిలేశాడు సినిమాతో. మెంటల్ మాస్ ఎక్కింది. నా తెలిసిన పవన్ కళ్యాణ్ ని ఇంకెలా ఎవరు చూపించలేరు, చూపించరు కూడా. ఓన్లీ సుజిత్ వల్ల అవుతుంది. సుజిత్ కూడా చూపించలేడు, మళ్ళీ చేశాడు, జస్టిఫై చేసేసాడు. అంతే ఓజీ అంటే మళ్ళీ ఇంకో సినిమా ఇలాంటి సినిమా తీయాలంటే ఓన్లీ ముగ్గురు వల్లే సాధ్యం. ఒకటి తమన్, సుజిత్, పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు వల్ల తప్ప ఇంకొక సినిమా వీళ్ళ ముగ్గురు వల్ల రాదు. ఆర్కే అంటారా బాబు, బాబు. చాలా బాగుందన్న సినిమా, చాలా బాగా తీశారు. అదిరిపోయింది. బ్లాస్ట్ కాదు భాయ్, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, సుజిత్ గారి డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ లోకేష్ చూస్తే తమిళ్లో ఫ్యాన్ బాయ్ గా సుజిత్ డైరెక్టర్ అయితే, ఇక్కడ ఫ్యాన్ గా సుజిత్ మాత్రమే నిలబడ్డాడు. ఇక్కడ అదే స్టేట్మెంట్ సినిమా చూసి పది కూడా మాట్లాడతాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అన్న? బ్యాక్గ్రౌండ్ మాత్రం చంపేసాడు అంటే అది ఉడిగట్టేసిన తప్పలేదేగా. ఇప్పుడే చూసాను
background score and fights. It was nice. It was very nice. I've been listening to songs past few months. It's very nice. Me and my brother enjoyed those songs and it was very much. ఇంకా అజ్ఞాతవాసి లాంటి కొంచెం డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి మూవీ అనేది ఒక భోజనం, ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. జానీ మ్యూజిక్ అనేది వాడారు ఫైటింగ్ సీన్ లో, అలాగే జానీ గన్ అని ఎలివేషన్ చూపించారు. ఇది స్పాయిలర్స్ మేబీ ఫ్యాన్స్ ని ఇది ఒక హై సీన్ గా మీరు ఫీల్ అవ్వచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఫ్యాన్ అనేవాడు ఎవడు కుర్చీలో కూర్చోడు. మాస్ థియేటర్ లో చూస్తే పేపర్లు బస్తాలు ఇసరాల్సిందే. సినిమా అయితే దొరికాయి. అంచనా ఉండదనుకుంటా. యుఎస్ లో మా పాప నిన్న నైట్ చూస్తుంది. అసలు వెంటనే రివ్యూ నా కూతురు దగ్గర నుంచి వచ్చింది. అసలు ఒక రేంజ్ లో ఉంది మమ్మీ, స్టోరీ చెప్ప వెళ్ళి చూడు అని చెప్పింది. నిజంగా చూసిన తర్వాత అర్థమైంది. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అసలు ఎక్కడేంటి అమెరికాలో యుఎస్ లోనే పీక్ లా ఉంది అక్కడ. గంభీర ఓజస్ గంభీరంగా ఉంది పోయి సినిమా. ఏంది పోయా 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 నిజంగా అప్పుడెప్పుడో చూసా జానీ పంచా. ఆ సినిమా తర్వాత ఈ సినిమాలు చేసే ఫైట్లు పోయా కత్తెత్తుకొని నరకతా ఉంటే అబ్బా ఆ తమనంతా ఆ తమనయ్యా మ్యూజిక్ డైరెక్టర్ తమన అన్నప్పుడు తమన అంటాం. ఆయన కొడతాడు పోయా బీజిఎంలో. ఆ బీజిఎం దెబ్బకి థియేటర్లో తాంకునేసా, సీటు కింద తాంకునేసాను పోయా. అన్నీ ఉన్నాయి. నేనైతే తాంకునేసా భయానికి. ఎందుకో ఈ సినిమాలో ఆ మ్యూజిక్ ఆ బీజిఎం చూసి భయం పోయా. ఫస్ట్ టైం పోయా థియేటర్లో తాంకునేసానన్న. సినిమా మాత్రం బయట చేస్తాడన్నా. పవన్ కళ్యాణ్ అన్న కత్తిరెత్తుకొని నరకుతూ ఉంటే, గంగెత్తుకుని కాస్తుంటే, బాంబు రాస్తుంటే, ఇది కాదు గ్యాంగ్స్టర్ అంటే ఇది పోయా. బొంబాయిలో అక్కడ తమిళనాడు పక్క దేశాల్లో ఈ సినిమా తీస్తే ఎక్కడైతే ఈ సినిమా తీశారో అన్ని దగ్గర ఈ సినిమా ఇంటే పోతుంటే ఎంతమంది చూడండి భయ. జనాలు ఊగిపోతారు, పిచ్చిపోతున్నారు. అందరికీ మెంటలెక్కి ఈ సినిమా చూసి అందరికీ ఊగిపోతున్నారు భయ. పోనకంతో అన్నా పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు సీఎం అయిపోనన్నా. ఈ సినిమాతో సీఎం అయిపోవాలంటే నిన్ను ఈ సినిమాతో పడుకోబెడతారేమనుకున్నావు. లేచి కూర్చుని హ్యాపీగా పవన్ అన్న తర్వాత నువ్వు ఇంకో సినిమా కొంచెం పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తున్నా, ఓజీ సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కచ్చపచ్చగా ఉంది. సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ ఎమోషన్గా పెట్టారు. బట్ ఎండింగ్ సీన్ మాత్రం ఇచ్చి పడేస్తారు. అలా ఇచ్చి పడేస్తారు. ఒక డైలాగ్ చెప్తాను. నాకు ప్రస్తుతం గుర్తులేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డైలాగ్ ఒక నృత్యంలా ఉంది. ఎక్సలెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దంచుడే అసలు గ్యాప్ లేకుండా పట్టాడు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. దొరికే అవకాశం మెయిన్గా చెప్పాల్సిన బీజేపీ ఏంటంటే సెకండ్ హాఫ్లో జానీ ప్లస్ తమ్ముడు ట్రాక్ ఉంటుంది. పెట్టారు దాని వరకు ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తాం చెప్తారు. ఆ రెస్పాన్స్ చెప్పాలి కాదు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ. ఆ స్టోరీ సెకండ్ హాఫ్ కొంచెం మంచిగా తీసుకోవాలి. రోలర్స్కి దొరికే అవకాశం ఉందా? రోలర్స్కి అసలు ఎక్కడ ఒక 1% ఛాన్స్ లేదు. బట్ ఏంటంటే ఓన్లీ మోస్ట్లీ ఈ సీన్సే ఎక్కువ ఉన్నాయి అనే ఫీల్ అయితే చిన్న ఉంది. ఇంకొకటి ఆ లవ్ స్టోరీ కూడా ఇంకా కొంచెం పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో అది కొంచెం మిస్ అవుతున్నాం. రిమైనింగ్ తమిళ మామ యాజ్ యూజువల్ నీ మీసమే కాదు మా మీసం కూడా తిప్పుకునేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మెయిన్గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపిస్తుంది. పుష్ప 2 కలెక్షన్స్తో పోలుస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? కలెక్షన్స్ ఇదేముందన్న, రేట్లు పెంచుకుంటే ఎవరికైనా వస్తాయి. సీట్లో నిండే కొద్ది కలెక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. దట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. ఇన్ని రోజులుగా ఇక్కడున్న ఇంతమంది క్రౌడ్ ఎప్పుడైనా చూసారా? లేదు కదా. రాత్రి దగ్గర 581 షోస్ హౌస్ఫుల్ అయినా కూడా
మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఫుల్ అవుతున్నాయంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టామినా. అయితే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ తక్కువ ఉంది అంటున్నారు, ఏం చెప్తారు? మేబీ ఇప్పుడు యాజ్ ఏ ఫ్యాన్గా ఆయనకి నచ్చినట్టు ఆయన తీశారు, మేము ఫ్యాన్స్గా మేము ఎంజాయ్ చేసాం. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, లేదని నేను చెప్పను. అక్కడక్కడ కొన్ని ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, మీరేం ఇదిగో చెప్తారు? అదే చూస్తున్నానండి. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి ఒకటి చేశానండి, ఏంది నాకు తెలుస్తుంది బాధ. అది కనుక నష్టపోతే ఏముంది, మీరు ఒక సినిమా తీస్తారు 1000 కోట్లు పెట్టి, నేనేం చూస్తాను, రివ్యూ వచ్చి ఒక 2 నిమిషాలు బాగాలేదు ఏం చూస్తాను, పెయిన్ మీకు తెలుస్తుంది. అదే నేను ఒక ₹1,00,000 నష్టపోతే నాకు తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్లు బతకాలి. ఈ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. మనం ఇచ్చే పిచ్చి నీకు నచ్చలేదా, నచ్చకపోతే మూసుకొని వెళ్ళిపో, అంతేగాని పిచ్చి రివ్యూలు ఇవ్వకు. ఎవడో చూడడానికి నచ్చలేదని, నాకు నచ్చింది 10 మందికి నచ్చింది, ఒకటికి నచ్చలేదని చెప్పేసి నువ్వు అలా రివ్యూ ఇవ్వడం కరెక్ట్. నీకు నచ్చకపోతే నీ బావు నీది, అంటే నీ స్వేచ్ఛ స్వతంత్రాన్ని నేనేం భంగం కలిగించలేదు. కాకపోతే నచ్చకపోతే మూసుకొని వెళ్ళు, అంతేగాని 10 మందికి చెప్పే రైట్ అయితే నీకు లేదు. అండ్ తమిళ సినిమాలో ఉన్న స్టైల్ ప్రతి ఒక్క స్టైల్లో చూపించారు. చెప్తున్నాను కదా, ఇలాంటి మూవీ మళ్ళీ ఎవరో తీస్తారో లేదో కానీ ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, మ్యూజిక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇమ్రాన్ హష్మీ గారు ఉన్న మూవీలో అతను విలన్గా యాక్ట్ చేయడం అయితే ఒక గూస్ బంప్స్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు, చాలా మంది లేరు అని చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్గా వస్తారు, ఒక 30-45 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఉంటుంది. లేటెస్ట్గా వస్తారు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నాను కదా, మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్, ఫైట్స్, ఆ లెవెల్స్, ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. పండగ సందర్భం కనిపించింది, పండగ ఆడవిడి కనిపించింది. దసరా పండుగ ఇంకా రాలేదు, ఇప్పటి నుంచి దసరా పండుగ, దసరా వరకు థియేటర్లన్నీ మొత్తం హౌస్ఫుల్ అయిపోతాయి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క ఆడియన్స్కి ప్రతి ఒక్క విలన్ని చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. మనకు హిట్ మూవీ, ఇప్పుడు వరకు టికెట్ దొరకట్లేదు, అన్ని హౌస్ఫుల్ పరంగా అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు కదా, అంత బాగుంది. సుజిత్ భాయ్ కొద్దిగా ఒక 5 నిమిషాలు స్లో చేసినానికి కొద్దిగా చెప్పి, నాకైతే ఆ తేడా అయితే కనిపించలే. కొంతమంది దొంగ నా కొడుకులారా, కూర ఉంటే కూడా కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఉప్పు తక్కువ అవుతుంది, సాలే బొమ్మడిల్లారా. నేను చెప్తున్నా, సినిమా ఓజీ సినిమా చూడు, దాని తర్వాత నేను భవిష్యత్తు చేంజ్ చేసుకో. నేను జీతం చెప్తా, ఎవరైనా డైరెక్టరు ఇంకా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్ అరే ఇంకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా, వర్షంలో మేము ఎంతమంది వెళ్ళాం తెలుసా, వర్షంలో టికెట్ లేరు. ఓ కోడిక ఏం జనం రయ్యా, అది అబ్బా చచ్చిపోయినా. సరే జనం అయితే పక్కన పెడితే ఆ విజువల్స్ కి అన్నా, నువ్వు ఇప్పటి నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టికెట్ పెట్టానా? ఇప్పుడు ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవుతా. ఇట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను పుట్టినప్పటి నుంచి చూడలేదన్నా. ఆ అమ్మ ఏం ఎంట్రీస్ రా బాబాది, ఆ కింద నుంచి లేపుడేంది, ఆ